అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక పల్నాడు జిల్లాలో కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. వైసీపీ సోషల్ మీడియా జిల్లా వైస్ ప్రెసిడెంట్ కిడ్నాప్ అనేటువంటి వార్త ఇప్పుడు అక్కడ కలకలాన్ని క్రియేట్ చేస్తోంది. నన్నపనేని వెంకట్రావు చౌదరిని కిడ్నాప్ చేశారు దుండగులు. వినుకొండ పిఎస్ లో ఫిర్యాదు చేసినా కూడా ఎవరూ పట్టించుకోలేదంటూ వెంకట్రావు భార్య కన్నీరు మున్నీరవుతున్నారు. భయాందోళనలో ఉన్నారు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులంతా కూడా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఇదేనా అంటూ కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అయితే పోలీసులే పట్టించుకోకుంటే ఎవరిని ఆశ్రయించాలంటూ నిలదీస్తున్నారు. అయితే మొత్తంగా ఒకసారి ఈ కిడ్నాప్ పల్నాడు జిల్లాలో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది. అయితే పోలీసులే పట్టించుకోవట్లేదంటూ చెప్పేసి వారి భార్య కూడా మాట్లాడుతుంది. దానికి సంబంధించినటువంటి వీడియో ఒకసారి మనం ఇప్పుడు యూట్యూబ్ స్క్రీన్ మీద చూద్దాం. కనబట్టలేదండి. ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఎవరు తీసుకోవట్లేదండి. ఇక్కడ పోలీస్ స్టేషన్ కాల్ కట్ అవుతుంది. ఎవరు కార్ వచ్చి తీసుకెళ్ళినట్టుగా ఏమో చెప్పారు మాకు. అక్కడ మా ఆఫీస్ దగ్గరకు వచ్చి తీసుకెళ్లారంట మా వారిని. ఇక్కడికి వచ్చి అడిగితే వీళ్ళు ఏం చెప్పట్లేదు, మాకు కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు. మా వీళ్ళు పోలీస్ స్టేషన్ లో మా ఆయన కనబట్టలేదు అని కంప్లైంట్ చేస్తుంటే తీసుకోవడం లేదు. వీళ్ళు రాదా లేదు అని అడుగుతుంటే ఏ సంగతి తెలియదమ్మా మాకు అన్నారండి వీళ్ళు. సన్నపనే రేణుక, మా ఆయన సన్నపనే. సో మొత్తానికైతే పల్నాడు జిల్లాలో కిడ్నాప్ ఒక్కసారిగా కలకలాన్ని క్రియేట్ చేసింది. వాళ్ళ ఆవిడ చెప్తూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు తీసుకోవట్లేదు, మాకు తెలియదు అని చెప్తున్నారని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. అయితే సత్య, ఈ కిడ్నాప్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, పోలీసుల రెస్పాన్స్ ఎలా ఉంది, దీనికి అసలు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, పూర్తి డీటెయిల్స్ అందించండి సత్య. వెంకట్రావు చౌదరి అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఇప్పుడు ఉదయం 10 గంటలకైతే పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే నిన్న సాయంత్రం 4 గంటలకి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఎవరు అరెస్ట్ చేశారు ఇంతవరకు ఇంటికి రాని పరిస్థితుల్లో వాళ్ళ ఆవేదన చెందిన తర్వాత కూడా అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ అంటే వినుకొండ పోలీస్ స్టేషన్ వెళ్తే అక్కడ వాళ్ళు సమాధానం మేము అరెస్ట్ చేయలేదు, మాకు సంబంధం లేదు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని అయితే వారి ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి కూడా పల్లా బ్రహ్మనాయుడు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు గారు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ చేరుకొని వారి అంటే అక్కడున్న పోలీసులకు కూడా కనీసం కేసు నమోదు చేయండి అంటే కూడా ఇది మా పరిధిలో అది మేము చేసుకెళ్ళలేదు, వారు ఎవరు తీసుకెళ్లారో ఏమో అని కూడా మాకు తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని కూడా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. సరే ఎవరు తీసుకెళ్ళినా మాకు సంబంధం లేదు కాబట్టి ఎవరైతే బాధితుడి భార్య ఉందో వెనుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పేసి తన ఆరోపణలు చేస్తుంది. దానికి సంబంధించి పోలీసులు ఏ రకంగా స్పందిస్తున్నారు, వాళ్ళ ఆన్సర్ ఎట్లా ఉంది దీనికి సంబంధించి? ప్రియా, పోలీసుల దగ్గరికి నైట్ ఎవరైతే వెంకట్రావు చౌదరి ఉన్నారో అక్కడ భార్య అక్కడికి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ లో మా కంప్లైంట్ తీసుకోండి అని చెప్పినా గానీ ఎవరు కూడా అక్కడ కంప్లైంట్ తీసుకుపోగా కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. మేము కంప్లైంట్ తీసుకోము దాన్ని కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని కూడా అయితే ఎవరైతే కిడ్నాప్ గురయ్యారో సోషల్ మీడియా ప్రతినిధి వెంకట్రావు చౌదరి భార్య కూడా అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి అసలు ఎందుకు తీసుకోరు మీరు, అసలు వెంకట్రావు చౌదరి ఏమయ్యాడు, కనీసం కంప్లైంట్ తీసుకోండి, కంప్లైంట్ తీసుకొని ఎక్కడున్నారో వెతికి పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా అని వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కసారిగా ఒత్తిడి చేయంగా కూడా ఈ రోజు ఉదయం 10 గంటలకి సుమారు 10 గంటలకి వారు మేము సాయంత్రం 6 గంటలకి మేము కస్టడీలో తీసుకున్నామని అప్పుడు సమాధానం ఇచ్చారు. మరి నిన్నటిదాకా ఎవరు మేము అరెస్ట్ చేయలేదని కూడా వారు మాట్లాడినప్పుడు ఏదైనా ఉంటే ఉన్నతాధికారులతో మాట్లాడుకోండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని కూడా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఆరోపిస్తున్నారు. అక్కడికి చేరుకుని వారి భార్య గాని కన్నీరు ప్రారంభమయ్యారు. అంటే ఎక్కడున్నాడు, ఏంది, కనీసం మీ దగ్గర ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లేదా ఎక్కడికైనా తీసుకెళ్లారా, ఎవరైనా కిడ్నాప్ చేశారా, అసలు బ్రతుకున్నాడా లేదా అని నైట్ అంతా వాళ్ళ భార్య ఆవేదన చెందినప్పుడు కూడా అయితే ఎవరు కూడా పోలీసులు కూడా కానీ ఎక్కడా కూడా కనికరించలేదని కూడా ఆ భార్య అయితే
ఆరోపిస్తుంది ప్రియా. అయితే ఒకవైపు ఈయన వైసీపీ సోషల్ మీడియా జిల్లా వైస్ ప్రెసిడెంట్ కాబట్టి దీనికి సంబంధించి కుటుంబీకులు మరి ఇది ఒక రాజకీయ కక్ష అని అనుమానం వ్యక్తం చేస్తున్నారా ఇటు వైసీపీ నాయకులు గాని కుటుంబీకులు గాని? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పల్నాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ సన్నపనేని వెంకట్రావు చౌదరి వైసీపీకి సంబంధించి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. దానికి సంబంధించి కొన్ని అనేకమైన పోస్టులు చేయడం వల్లే ఇలా అరెస్ట్ చేశారని కూడా అయితే వారైతే అనుమానిస్తున్నారు. అయితే ముఖ్యంగా కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారి మీద అనుచిత పోస్టు పెట్టడం వల్లే అరెస్ట్ చేస్తుంటారు అని కూడా అరెస్ట్ చేశారని కూడా అయితే ఇటు పోలీసులు అయితే చెబుతున్నారు. కానీ అసలు ఎవరు తీసుకెళ్లారు ఏంటనేది మేము ఇన్ఫర్మేషన్ అడిగిన తర్వాత కూడా ఎక్కడా ఎవరు సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని కూడా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు. లీగల్ టీమ్ తో కూడా మేము సంప్రదింపులు చేసి తగిన చర్యలు తీసుకుంటామని కూడా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు ప్రియ. సో ప్రస్తుతానికి వెంకట్రావు చౌదరి కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితి ఎట్లా ఉండింది? ప్రజెంట్ అయితే వెంకట్రావు చౌదరి కుటుంబ సభ్యులు మాత్రం అంటే వెంకట్రావు చౌదరి ఎవరైతే ఉన్నారో అతను మాత్రం పోలీస్ కస్టడీలో ఉన్నట్టు వారికి సమాచారం అయితే కుటుంబ సభ్యులకి ఉదయం 10 గంటలకు ఇచ్చారు. వారు లీగల్ సంబంధించి దానికి సంబంధించి తదుపరి కార్యాచరణ కూడా అయితే కుటుంబ సభ్యులు అయితే మొదలు పెట్టిన కార్యక్రమం కూడా అయితే అంటే వారికి తోడుగా వైఎస్ఆర్సీపీ వల్లా బ్రహ్మనాయుడు గాని వైఎస్ఆర్సీపీ మండల నాయకులు గాని తోడుగా ఉన్నారని కూడా అయితే అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు వారి కుటుంబ సభ్యులకి ఒక భరోసా ఇచ్చినట్లు కూడా అయితే మనకు తెలుస్తుంది ప్రియా. ఇప్పుడు మొత్తానికైతే ఇప్పుడు ఆయన కిడ్నాప్ అయ్యారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఆయన ఎక్కడ కిడ్నాప్ అయ్యారో ఆ చుట్టుప్రక్కల ఏమైనా సీసీ కెమెరాలు గానీ ఉండటం గానీ దుండగులు వచ్చిన వ్యాన్ ఆచూకీ గానీ వీటికి సంబంధించి ఏమైనా వివరాలు ఉన్నాయా? ఎస్ ప్రియా, ఆయన కిడ్నాప్ అంటే ఇప్పుడు జరిగిన ప్రక్రియ మొత్తం కూడా ఇదంతా పోలీసులు జారిన డ్రామా అని వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. అంటే వైఎస్ఆర్ పోలీసులే అరెస్టు చేసి మేము అరెస్టు చేయలేదని చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఉదయం 10 గంటలకు మాత్రం పోలీసులు వారి భార్యకు మాత్రం సమాచారం ఇచ్చారు. మేమే అరెస్టు చేశామని వినుకొండ పోలీసులు వారి భార్యకైతే సమాచారం ఇచ్చినట్టయితే మనకు తెలుస్తుంది ప్రియా. రైట్ సత్య, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే పల్నాడు జిల్లాలో కిడ్నాప్ ఒకసారిగా కలకలాన్ని సృష్టించింది. వైసీపీ సోషల్ మీడియా జిల్లా వైస్ ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేశారు. నన్నపనేని వెంకట్రావు చౌదరిని కిడ్నాప్ చేశారు గుర్తు తెలియని దుండగులు. అయితే వినుకొండ పిఎస్ లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదంటూ వెంకట్రావు భార్య కన్నీరు మున్నీరవుతున్నారు. భయాందోళనలో ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఇదేనా అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. పోలీసులే పట్టించుకోకుంటే ఇంకెవరిని ఆశ్రయించాలని చెప్పేసి వాళ్ళంతా నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒకసారిగా పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా జిల్లా వైస్ ప్రెసిడెంట్ సన్నపనేని వెంకట్రావు చౌదరి కిడ్నాప్ ఘటనపై వైసీపీ అధికారిక వర్గాలు అలాగే ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ పల్నాడు జిల్లా వైసీపీ సోషల్ మీడియా జిల్లా వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని వెంకట్రావు చౌదరి కిడ్నాప్ అయినట్టుగా తెలుస్తోంది. దుండగులు ఆయన కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక వినుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదని దర్యాప్తు ప్రారంభించలేదని వెంకట్రావు భార్య అలాగే కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నాయకులకు రక్షణ లేకుండా పోయిందని పోలీసులు పట్టించుకోకపోతే ఎవరిని ఆశ్రయించాలని చెప్పి కుటుంబ సభ్యులు వైసీపీ శ్రేణులు కూడా ఉన్నతాధికారులను నిలదీస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే ఈ ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించిందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి బంగళపూడి అనిత అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి వినుకొండ పోలీసులు ఫిర్యాదు తీసుకునేలా చర్యలు చేపట్టాలని వెంకట్రావు చౌదరిని సురక్షితంగా రక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి ఇక్కడ పల్నాడు జిల్లాలో కనిపిస్తోంది.